మా నాన్నతో ఎవడో ఇలా అన్నాడంట, మీ అబ్బాయి దారి తప్పుతున్నాడు కట్టేయండి అని. అయితే మా నాన్న అన్నాడంట, కట్టేసేది కుక్కల్ని, సింహాలను కాదు, నా కొడుకు సింహం అని. ఎన్ని కామెంట్స్ పెడతారా బాబు, పార్ట్ 2 కావాలి, పార్ట్ 2 కావాలని. ఐ నో యూ పీపుల్ ఎంజాయ్డ్ పార్ట్ 1 a lot. We enjoyed a lot, sir. అయినా నేను అప్పుడే చెప్పినా కదా, స్క్రాప్ నందు వైజాగ్ స్క్రాప్ వేరేయా, నిబ్బా నిబ్బిల్ ఉంది వైజాగ్ నిబ్బా నిబ్బిల్ వేరేయా అని. సో మీరు పార్ట్ 2 కావాలని చెప్పేసి కామెంట్ పెట్టడంలో తప్పేం లేదు, బికాస్ వి ఎక్స్పెక్టెడ్ ఇట్ లాంగ్ టైమ్ అగో. ఇంకా మీ అందరికి తెలిసిందే కదా, వీళ్ళేంటో, వీళ్ళు చేసిన రచ్ ఏంటో, అండ్ వీళ్ళకి వచ్చిన పిచ్ ఏంటో. ఒకవేళ నీకు ఐడియా లేదనుకో, పార్ట్ 1 ఎవరైనా మిస్ అయితే వెళ్ళి చూసుకోండి తొందరగా. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందే మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఏమిటది? మీరు అడిగినారు కాబట్టి నేను పార్ట్ 2 చేస్తున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, నువ్వు దేంతో కొడతావో నాకు తెలీదు. రాయితో కొడతావా, కొబ్బరి చిప్పతో కొడతావా, దేంతోనైనా కొట్టు, కానీ కొడితే ఆ లైక్ బటన్ పగిలిపోవాలి. ఒక్కవేళ నువ్వు లైక్ కొట్టకపోతే ఆదిత్య బ్రోకి మోషన్స్ అవుతాయి, చూసుకో మళ్ళా. పిచ్చా నీకు, పిచ్చిదానా? ఏం కాదులే బ్రో, ఏడవకు, ఒక్క రోజుకే కదా, అడ్జస్ట్ అయిపో. ఆయన నాకు నమ్మకం ఉందిలే, మనలు కొట్టేస్తారు. కొట్టండియా కొట్టండియా, ఒక్క లైక్ కొట్టండియా. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, అంకుల్స్ అండ్ ఆంటీస్, నేనెవరో, ఆదిత్య బ్రో ఎవరో మీ అందరికి ఆల్రెడీ తెలుసు కాబట్టి తెలుసు కదా. వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్ టు ద బ్రాండ్ న్యూ వీడియో. సరే మరి ఎక్కడైతే ఆపినామో అక్కడనే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఈ నిబ్బా నిబ్బిగాళ్ళు ఇద్దరు వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. చూడండి, ఇదేనారా మీ పెళ్లి వీడియో? చాలా సాంప్రదాయంగా చేసుకున్నట్టున్నారు కదా పెళ్లి. అసలు ఏంటిది? జనరల్ గా పెళ్లి వీడియోలు అంటే ఆర్కెస్ట్రా వస్తారు, డ్రమ్స్ కొడతారు. మీ పెళ్లి వీడియోలో సినిమా బీజియం ఉందేంద్రా? ఇది మాకు కాదురా, రేపు మీకు పిల్లలు కొడతారు కదా, వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే నవ్వుతారు. పోషించుకోవడం అంటే ఏంటి? పెట్టి పోషిస్తావు నువ్వు లైఫ్ లాంగ్. కరెక్ట్ క్వశ్చన్ ఇది. ప్రతి ఒక్క నిబ్బాగాడు లవ్ చేయడం, పెళ్లి చేసుకోవడం. ఎడదెత్తా మాత్రం ఎలా ఉంటుందో మీకే తెలియదు. చెప్తాం కదా, నేను చెప్పలేం కూడా చెప్తాను. మీ అమ్మ ఏం లేదా? ఏమ్రా అరే, లైఫ్ అంటే అట్లా మజాక్ అయిపోయిందా మీకు? పెట్టి పోషిస్తావు నువ్వు. ఏంది బ్రో, ఏం పెట్టి పోషిస్తాడు అంటావు? మేబీ ఫ్రైడ్ రైస్ పెడతాడేమో. ఫ్రైడ్ రైస్ తెచ్చింది తిందురా స్వీటీ. ఇలా ఒక తాళి కొనేసి తెచ్చేసి తాళి కట్టేసి పెళ్లి చేసుకోవడం, పెళ్లి అయిపోయింది మీ లాంగ్వేజ్ లో. పంతులు కూడా అడుగుతున్నాను. పంతుల్ని అడిగినావా? పంతులు కూడా అడుగుతున్నాను. నువ్వు నిజంగానే పంతుల్ని అడిగితే ఫస్ట్ నీ మీదనే కేసు వేసేటోడ్రా, హౌలే. 20 సంవత్సరాలకి పెళ్లి చేసుకొని పోషించేస్తావు లైఫ్ లాంగ్. Oh shit. Here we go again. అసలు ఇది ప్రాంక్ నిజమా నాకు అర్థమైతే లేదు. ఒకవేళ నిజం అయితే నువ్వు జాబ్ చేయాలి, జాబ్ చేసి అమ్మాయిని పోషించాలి. నువ్వు చూస్తే ఇంటర్ కూడా పాస్ అవ్వలేదు. అండ్ నీకైతే కన్ఫర్మ్ గా చెప్తున్నా, రాజశేఖర్ గారి గోటిల ఫ్యాక్టరీలో కూడా నీకు జాబ్ రాదు. రాజశేఖర్ గారికి 2-3 గోడీల ఫ్యాక్టరీలు ఉన్న విషయం మన అందరికి తెలిసింది. ఆ 2-3 ఫ్యాక్టరీలో కూడా వీడికి జాబ్ రాదు. ఇక్కడికి రాడు పెట్టి ఇద్దరు. అబ్బా, తమరు గారు పెళ్లి చేసుకుంటారంట. ఎవరినా? ఆ టామ్ గాడిని. టామ్ గాడిని చేసుకుంటాడంట వాడు. నువ్వు వెళ్ళి వాడిని దీవించు, పిల్ల పాపాలతో ఇద్దరు బాగుండాలని. చేసేదో తొక్కలో ప్రాంక్. మళ్ళీ ఎవరిని? ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నావు? నవ్వొస్తుంది ఇది గుర్తొస్తుంటే. ఇలాంటి అబ్బాయి కోసమా నేను ఏడ్చింది అని. సరిపోయింది, ఓవర్ యాక్షన్ నిబ్బిలు అందరు ఒకటే చోట వచ్చినారు. నువ్వు పో అమ్మా, పో, నీ టైం అయిపోయింది, నువ్వు పో. ఇలాంటి అబ్బాయి కోసమా నేను ఏడ్చింది. ఎవరిని? ఇంకెవరు ఉన్నారు వాడికి? నువ్వే. నిజం చెప్పు. అరే మమ్మీ ఏంట్రా నీ నిబ్బారే, ఏమనాలరా నిన్ను? ఇవాళ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఫ్రాంక్ ఏమైనా ఉందా? ఫ్రాంక్ లేదమ్మా. అసలు నీ మీద ఫ్రాంక్ చేయడానికి వాడు ఎప్పుడైనా స్కూల్ కి వెళ్ళి పాస్ అయితే కదా.
నాకు అర్థం అవ్వట్లేదు. నీకు అర్థం కాదు కానీ ఫోన్ లో మాత్రం వాయిస్ రికార్డింగ్ ఆన్ ఉంటది. మళ్ళీ ఏమైనా అంటే ఫ్రాంక్ అంటారు. ఫ్రాంక్ ఏమైనా ఉందా? దేంతో కొట్టాలరా మిమ్మల్ని? జాలైన్తో కొట్టినా తప్పులేదురా. ప్రతి ఇయర్ స్టార్టింగ్ లోనే జనవరి మంత్ లో ఎవరో ఒక్కళ్ళు ఇంటర్నెట్ లో దారుణమైన క్రింజ్ పని చేసి ఇంటర్నెట్ లో ఫేమస్ అయిపోతారు. 2024 లో వేణుస్వామి అయినాడు. దక్షిణ భారతదేశంలో 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సీఎం ఎవరు లేరు. కొడితే జగన్మోహన్ రెడ్డి కొట్టాలి. అది రాసి పెట్టుకోండి. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ డైరెక్ట్ సీఎం. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. 2025 లో పీరియడ్ స్టార్ గాడు అయ్యిండు. ఏమన్నావు? అమ్మాయి స్ట్రాంగ్ కాదా? కుండగానే వాళ్ళకి కంటిన్యూస్ గా 7 days బ్లీడింగ్ అవుతుంది బ్రో. 2026 లో మీరు ఫ్రాంక్ ఏమైనా ఉందా? ఇంకెన్ని దారుణాలు చూడాలో ఇంకా వచ్చే నెక్స్ట్ ఇయర్స్ లో. మా కర్మ అది. అసలు బండు రక్త పింజుడు రోయ్, పొస కొట్టేస్తుంది రోయ్. వీడియో అని చెప్పుకుంటే నేను రాకపోదు. వీడియో అని తెలియదు కానీ రికార్డింగ్ ఆన్ పెట్టుకున్నావు. ఇంకా వాళ్ళకి తెలుసు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నాను. అయినా మీరు అన్ని పనులు ఇంట్లో చెప్పి చేస్తారా? ఎలా పోషిస్తావు, ఎలా తీసుకెళ్తావు ఇంటికి? చూసినావా, ఆమె కూడా అదే అడుగుతుంది. ఇదే నిజం అయితే మాత్రం నీ లైఫ్ మామూలుగా ఉండదు. నువ్వు చాలా కష్టపడాలి. అర్జెంట్ గా జాబ్ తెచ్చుకో. మీరు కొత్తగా ఏర్పడుతున్నారు. ఇందాక నేను నీకు జాబ్ రాదని చెప్పినా కదా, దాని వల్ల డిమోటివేట్ అవ్వకు. మీరు మారారు. నేను 100 అంట. రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ మాత్రం నువ్వు లైట్ తీసుకో. మీరు మారిపోయారు. కాంటెంట్ చేయాలి, జనాలను నవ్వుపియాలి కాబట్టి చెప్తున్నా, నువ్వేం పట్టించుకోకు. ఇదే సార్ మార్పు అంటే. ఫుల్ మోటివేటెడ్ ఉండు. మీరు మారిపోయారండి. ఒక పని చేయి, అర్జెంట్ గా నాగార్జున సార్ బాసన్ల ఫ్యాక్టరీలో జాబ్ అప్లై చేయి. కాదక్క నేను అక్కడ ఇంటర్వ్యూ క్రాక్ చేయలేను అని అంటావా? జగపతి బాబు గుడ్డీల ఫ్యాక్టరీలో కూడా వేకెన్సీలు ఉన్నాయి. దీంట్లో కూడా సెలెక్ట్ అవ్వలేదు అనుకో, డిమోటివేట్ మాత్రం అస్సలు అవ్వకు. ఎందుకు? బికాస్ యూ స్టిల్ హ్యావ్ 2 ఆప్షన్స్. ఏమిటది? ప్రకాష్ రాజ్ గారు బాత్రూమ్ లో వాడే టైల్స్ ఫ్యాక్టరీలో జాబ్ అప్లై చేయొచ్చు. లేదంటే ఉమక్క పానీపూరి బిజినెస్ ఉంది. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయిరా. అప్పటి వరకు కూడా జాబ్ రాలేదనుకో, మన బజ్జీల బండి ఎలాగో ఉంది కదా. అయితే ప్లే లైక్ ఇన్కాగ్నిటో అక్క మిర్చి బండి బిజినెస్ పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అక్కడికి వచ్చేసి నేనే జాబ్ ఇస్తాను నీకు. For more job details you can watch this video. ఓకే అమ్మా. అలా పెళ్లి వీడియో పెట్టినారు. జస్ట్ 1 వీక్ లోనే ఇంకొక వీడియో అప్లోడ్ చేసినారు. ఏమిటది? సరే కలుతారు. 64 GB పెన్ డ్రైవ్ ప్రెగ్నెన్సీ వీడియో. అయినా నీకు గుడ్ న్యూస్ చెప్తే దిమ్మ తిరిగిపోద్ది నీకు. పెళ్ళైన వారానికి ఇట్లా గుడ్ న్యూస్ చెప్తే వాడికేంది, ఎవరికైనా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మరి సర్ప్రైజ్ కదా, కళ్ళు మూసుకో ప్లీజ్. నాన్న కళ్ళు మూసుకో ప్లీజ్ ప్లీజ్. సరే ముద్దు పడు. అరే ఏం చేస్తున్నారా మీరు? అరే ఏం టార్చర్ రా నాకు ఇది నిజంగా. పార్ట్ 2 కావాలని ఎందుకు అడిగినారా? నాకు నిజంగా కూడా అవ్వలేదు. నీకు చిన్న చిన్న లెక్కలు కూడా రావారా? 2 నెలలు కాదురా, 2 వారాలు కూడా అవ్వలేదు. అప్పుడే తండ్రి అయిపోయినవరా నువ్వు. చూడు ఇక్కడ చిన్ని తండ్రి, లోపల ఒక చిన్ని తండ్రి, బయట ఒక నిబ్బా తండ్రి. బాగుందనా? అరే మామూలుగా పెద్దోళ్ళకి ఇట్లాంటి టైంలో టెన్షన్ ఉంటది. నువ్వేమో పిల్ల నిబ్బగానివి. లైఫ్ లో ఇంతవరకు ఏం టెన్షన్ తీసుకోలే. కనీసం ఆ 10th ఇంటర్ కంప్లీట్ చేస్తే ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు పాస్ అవుతానా లేదా అని చెప్పి టెన్షన్ ఉంటది బయటికి వచ్చిన తర్వాత. అది కూడా లేదు. ఎందుకు ముందు పడుతుంటా? అరే ఎప్పుడు ఇదేనారా పని మీకు? పెడితే వాడు పెడతాడు, లేకపోతే నువ్వు పెడతావు. ఈ ఛానల్ పెట్టిన 5 ఏళ్లలో చాలా అంటే చాలా నిబ్బానిబ్బిలను చూసినాం. మీరిద్దరు అందరికంటే వరస్ట్. ఇంట్లో తెలిస్తే ఇప్పుడు ఏంటంటే ఏమవుద్ది? అవును ఏమైతుంది? ఏమవుద్ది? వీడే నిజమైన ఫ్లాష్ మ్యాన్ అని చెప్పేసి. ఫ్లాష్ మ్యాన్ అన్నా నమ్మలేకపోతున్నా. ఇంకా రీసెంట్ గా వీళ్ళొక ఇంటర్వ్యూ రిలీజ్ అయింది. మీ మ్యారేజ్ రియలా ఫేకా? నాకు డౌటే. అసలు నాకు వీళ్ళ లైఫ్ లో ఏది రియల్ అనిపించట్లేదు. వాడు చూస్తే ప్రాంక్ చేసిన ప్రతి వీడియోలో అదే షర్ట్ వేసుకొని ఉంటాడు. జస్ట్ ప్రాంక్ మాత్రమే. అసలు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇది కూడా ప్రాంక్ అనొచ్చు. మనసు మారిపోద్దేమో, దిలీప్ వదిలేసి వస్తుందేమో అని చెప్పి ఆటో ఎక్కి దిగిపోయాను నిన్న. ఆటో ఎక్కి దిగిపోయినావా? ఆటో ఎక్కి దిగిపోయాను. నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావు అమ్మా. హాస్టల్లో హాలిడేస్ ఇస్తే అవుటింగ్ కి పోతలేవు. ఆటో ఎక్కి దిగిపోయాను నిన్న. ఇదే మార్చుకోండి ఇప్పటికైనా పిల్ల బచ్చ వేషాలన్నీ. ఇంకా అక్కడి నుంచి అయిపోక ఇంటర్ ఇక్కడ చేశాను వైజాగ్ లోనే. ఇంకా అలా అయిపోయాక లవ్ స్టార్ట్ చేసిన. అలా లవ్ స్టార్ట్ చేసినావా? లవ్ స్టార్ట్ చేసిన. ఇంటర్ అయిపోయింది, లవ్ స్టార్ట్ చేసినావు. అదేమైనా నీట్ ప్రిపరేషన్ అమ్మా? నీట్ గా స్టార్ట్ చేసినా అని చెప్పి చెప్పుకుంటున్నావు.
ఎంతవరకు చదువుకున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. అందుకే రా నేను అనేది నిబ్బా నిబ్బిలని. మ్యారేజ్ విషయం అన్ని అమ్మమ్మకు తెలుసా? ఇప్పుడు తెలుసు. పాపం వాళ్ళ అమ్మమ్మ కూడా యూట్యూబ్ వీడియోస్ చూసే తెలుసుకొని ఉంటది. వాళ్ళు ఒప్పుకోకుండా నువ్వు ఈ మ్యారేజ్ అయితే చేసుకోలేవు, మరి ఎందుకు చేసుకున్నావు? అట్లా పెళ్లి చేసుకుని వీడియోలు పెడితే సబ్స్క్రైబర్ వస్తారని చెప్పిండంట. ఇద్దరు కలిసి కొండ మీద ఎక్కి గుడిలో వేసుకున్నారు. మరి పెళ్లి భోజనాలు ఎక్కడ పెట్టారంట? వెళ్తావా? లేదు, నీకు పార్సల్ తీసుకొస్తా. నీకు మోషన్స్ అవ్వడం గ్యారంటీ. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. హాయ్ దిలీప్. ఏంటి వీడి కూడా డైలాగ్లు ఉన్నాయి ఆ వీడియోలో. పెళ్లి డేట్ ఎప్పుడు? 13 అక్క. ఏ 13? ఈ 13. ఏ 13 వస్తే ఆ 13. ఏ 13? ఈ 13. 2013 చెప్పురా, లేకపోతే అసలు 2013లో మీరు పుట్టినారా? ఎంతవరకు చదువుకున్నావు దిలీప్ నువ్వు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్క. వాట్? ఏంది బ్రో అంత షాక్ అయినావు? వీడు నిజంగానే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాకపోతే వాడేంటి నీకు ఐఐటి డ్రాప్ అవుట్ లా కనిపిస్తున్నాడా? మీ మమ్మీ వాళ్ళకి తెలుసా? తెలియదు, వీడియో చూసాక అడిగారు. నేను కూడా ఒక చెప్పలే ఇంట్లో కూడా. అరే నేను జోక్ గా అన్నానురా, చూసిండ్రా అదే నిజమైంది. ఆఖరికి పేరెంట్స్ కి కూడా మనలాగానే తెలిసింది. మేము పెళ్లి చేసుకున్నాక వీడియో పబ్లిక్ అయింది కదా? పెళ్లి చేసుకున్న తర్వాత వీడియో పబ్లిక్ అవ్వలేదు, పబ్లిక్ అవ్వడానికే మీరు పెళ్లి చేసుకున్నారు. అదేం 2 days దాకా వాళ్ళు మమ్మల్ని అడగలేదు, మేము చెప్పలేదు. ఫ్రాంక్ అనుకొని ఉంటారులే. ఇంట్లో ఉన్న ఒక కొడుకో కూతురో పెళ్లి చెప్పకుండా బయటికి వెళ్ళి చేసుకుంటే, యూట్యూబ్ లో చూస్తే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, అది కూడా 2-3 రోజుల తర్వాత తెలిస్తే అసలు ఏ పేరెంట్స్ కానీ ఎట్లుంటదిరా? అసలు అది వాళ్ళకి ఎంత పెద్ద నరకం రా. అసలు ఇవేమి ఆలోచించుకోకుండా మీరు నిజంగా బుర్ర లేదు ఏం లేదు. నీ ఏజ్ ఎంత? ఏజ్ 20 అక్క. 21 వస్తుంది మార్క్స్. అచీవ్మెంట్ అరా నీకు 21 రావడం? ఇది ఏం టాటూ ఒకసారి చూపించు. ఏసీ డీసీనా? అయితే నువ్వు లేదా నేను. అరే అసలు ఇప్పటి వరకు మీరు చేసిన పనులే కాదురా, మీరు వేయించుకున్న టాటూస్ లో కూడా ఏం అర్థం లేదు. అయితే నువ్వు లేదా నేనేంట్రా? అయితే నువ్వు లేదా నేను. ఇదేదో పాట లిరిక్స్ లాగా ఉంది కదరా. మరి ఏం పెట్టి పోషిద్దామని పెళ్లి చేసుకున్నావు? ఏం కష్టపడుతున్నావు? ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత జాబ్ అప్లై చేస్తాడు నాగార్జున సార్ గారి బాసాన్ల ఫ్యాక్టరీలో. మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి అసలు? ఏముంది అక్క, రోజు రీల్స్ చేయాలి, ఫ్రాంక్స్ చేయాలి, ఫ్రైడ్ రైస్ తినాలి, అంతే. ఫ్రాంక్ అని అనుకున్నాము చాలా మంది. ఫ్రాంక్ లో చేద్దాం అనుకుంటాం, కానీ కట్టినప్పుడు కదా అనుకుంటాం, కానీ రియల్ గా కట్టేస్తాడు. అరే అసలు ఏం మాట్లాడుతున్నారా మీరు? మీరు ఇంకా పెళ్లి చేసుకున్నారంటే ఎక్కడ చేసుకున్నారో అనుకుంటున్నా. నిజంగానే ఆ వీడియోలోనా? చేద్దాం అనుకుంటాం, కానీ కట్టారు కదా అనుకుంటాం, కానీ రియల్ గా కట్టేస్తాడు. అది కూడా వాడు ఫ్రాంక్ చేయడానికి కట్టిండు కాబట్టి, నువ్వు కట్టించుకున్నావు కాబట్టి మొగుడు పెళ్ళాలు అయిపోయినారా? ఏం మాట్లాడుతున్నావు బ్రో? ఏంది బ్రో ఇది? నాకు నిజంగా బాగా అనిపించింది, అది నాకు నచ్చలేదు. ఇప్పటిదాకా నేను ఏదైతే సరదాగా మాట్లాడుకుంటూ వచ్చినానో ప్రతి ఒక్కటి నిజమైంది. వీళ్ళ ఏజ్, వీళ్ళు చదివింది ఇంటర్. ఈ పేరెంట్స్ ఆ వీడియో చూసే ఉంటారు, అప్పుడే తెలిసింది అని అనుకున్నా. ఆఖరికి వీళ్ళ పెళ్లి కూడా ఇంకా అదే ఫిక్స్ అయిపోయింది. నిజంగా చెప్తున్నారా? ఇంకా నా వల్ల అయితే లేదు. ఈ వీడియో కనుక ఎవరైనా నిబ్బానిబ్బిగాళ్ళు చూస్తుంటే, రిలేషన్షిప్ లో ఉండటాలు, పారిపోవడాలు, పెళ్లి చేసుకోవడాలు ఇవన్నీ అనుకుంటుంటే, మీరు వీళ్ళిద్దరిని చూసి కళ్ళు తెరుచుకోండి, టైం తీసుకోండి, మీకే లైఫ్ అర్థమవుతుంది. ఇంకా సౌజన్య అండ్ దిలీప్ మీరిద్దరు గనక ఈ వీడియో చూస్తున్నారు అనుకో, మీరు ఎంజాయ్ చేయండి, వీడియోస్ రికార్డ్ చేయండి, కానీ అప్లోడ్ చేయకండి. సో ఈ వీడియో కింతే గైస్, ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ వెల్. మీకోసమే పార్ట్ 2 చేసిన. సో మీరు నా కోసం లైక్ కొట్టండి, లేకపోతే చెప్పినా కదా ఆదిత్య బ్రో ప్రాబ్లం అయిపోతుంది. కొట్టండి, ఒక్క లైక్ కొట్టండి. కొడితే పలిగిపోవాలంతే. ఈ వీడియోలో ఏదో ఒక చోట నవ్వుంటావు కదా, ఆ టైం స్టాంప్ పెట్టు, లేదంటే ఒక హార్ట్ సింబల్ పెట్టు. ఇవన్నీ కాదంటావా? ఫ్రాంక్ అని చెప్పి కామెంట్ చేయి. ఫ్రాంక్ ఏమైనా ఉందా? ఈ వీడియోకి టార్గెట్ 30,000 లైక్స్ అండ్ 3,000 కామెంట్స్. సరే మరి, ఐల్ సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నేనెవరో, ఆదిత్య బ్రో ఎవరో మీ అందరికీ తెలిసే ఉంటది. తెలుసు కదా. Until then, drink water, hug your mother and have a nice day. ఆల్రెడీ కాషన్ కియా. నువ్వేరా దీపురా నా దడకనురా డిన్నర్ కి రా దొండకాయ కూర జనాలకే
జలసీరా మన జోడి అంటే దడదడలేరా ఈ తుప్పలే తోడుగా ఇసుకలో 7 అడుగులురా సముద్రమే సాక్షిగా జనాలకే శిక్షగా